ఇప్పుడు నేను చెప్పే విషయం చాలా మందికి తెలీదు. ఓన్లీ ప్రొఫెషనల్స్‌కే తెలుస్తుంది. మీ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్ లేదా 100 మెగా పిక్సెల్ కెమెరా ఉన్నా, మీరు పెట్టే ఒక చిన్న సెట్టింగ్ వల్ల మీకు తెలియకుండానే ఫోటో క్వాలిటీ సగం పోతుంది. ఆ సెట్టింగ్ ఏంటో తెలుసా? అదే యాస్పెక్ట్ రేషియో. ఈరోజు మనం స్మార్ట్ ఫోన్ కెమెరాస్‌లో ఉండే యాస్పెక్ట్ రేషియో గురించి మాట్లాడుకుందాం. చాలా మందికి కెమెరా ఓపెన్ చేయగానే పైన 4:3, 16:9, 1:1 లేదా ఫుల్ స్క్రీన్ అని కొన్ని నంబర్స్ కనిపిస్తాయి. కానీ అవి ఎందుకుంటాయి? వాటి వల్ల ఫోటో క్వాలిటీ నిజంగా పోతుందా? అసలు ఏ సిట్యుయేషన్‌లో ఏ రేషియో వాడాలి అనేది ఈరోజు క్లియర్‌గా తెలుసుకుందాం. ఈ ఒక్క విషయం అర్థమైతే మీరు తీసే ఫోటోస్ మరియు వీడియోస్ యొక్క ప్రొఫెషనల్ లుక్ కంప్లీట్‌లీ మారిపోతుంది. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. బికాజ్ మనం ఫోటోస్ అండ్ వీడియోస్ ఈ యాస్పెక్ట్ రేషియోస్ యూజ్ చేసి తీసుకుంటాం. అలాంటి వాటి గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలి. అసలు యాస్పెక్ట్ రేషియో అంటే ఏంటి? చాలా సింపుల్‌గా చెప్పాలంటే మీ ఫోటో లేదా వీడియో యొక్క విడ్త్ మరియు హైట్ యొక్క ప్రపోర్షన్. అంటే మీ ఇమేజ్ ఎంత వెడల్పు, ఎంత పొడవు ఉంది అని చెప్పే ఒక కొండ గుర్తు మాత్రమే. ఇది పిక్సెల్ రెజల్యూషన్ గురించి కాదు. కేవలం ఫోటో యొక్క ఫిజికల్ షేప్ గురించి మాత్రమే. మరి ఏ ఆస్పెక్ట్ రేషియో బెస్ట్ క్వాలిటీని ఇస్తుంది? దీనికి ఆన్సర్ మీ ఫోన్లోని హార్డ్వేర్లో ఉంది. ప్రతి స్మార్ట్ ఫోన్ కెమెరాలో లెన్స్ వెనకాల ఒక సెన్సర్ ఉంటుంది. ఆ సెన్సర్ యొక్క ఫిజికల్ షేప్ ఎప్పుడూ కూడా 4:3 రేషియోలోనే ఉంటుంది. అంటే మీరు కెమెరా సెట్టింగ్స్లో 4:3 రేషియో పెట్టి ఫోటో తీస్తే మీ ఫోన్లో ఉన్న కెమెరా సెన్సార్ మొత్తం వాడుకొని ఎక్కువ డీటెయిల్ని, ఎక్కువ లైట్ని క్యాప్చర్ చేస్తుంది. అందుకే 4:3లో తీసే ఫొటోస్కి మాత్రమే మాక్సిమం క్వాలిటీ మరియు ఫుల్ రెజల్యూషన్ వస్తుంది. మీ ఫోన్లో ఎంత మెగా పిక్సెల్ కెపాసిటీ ఉంటే అంత కెపాసిటీ ఆ 4:3 రేషియోలోనే బయటకు వస్తుంది. మరి 16:9, 1:1 లేదా ఫుల్ స్క్రీన్ పెట్టి ఫోటో తీస్తే ఏమవుతుంది? అసలు క్వాలిటీ పోతుందా? ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఆస్పెక్ట్ రేషియో మార్చడం వల్ల సాఫ్ట్వేర్లో డైరెక్ట్గా క్వాలిటీ ఏమీ తగ్గిపోదు. కానీ ఇక్కడ ఒక ట్రిక్ జరుగుతుంది. అదే క్రాపింగ్. మీ కెమెరా కొత్తగా 16:9 ఫోటోని క్యాప్చర్ చేయదు. అది తీసే 4:3 ఫోటో పైన మరియు కింద ఉన్న భాగాన్ని కట్ చేసి అంటే క్రాప్ చేసి మీకు 16:9 లా చూపిస్తుంది. దీనివల్ల మీరు మెగా పిక్సెల్స్ ని కోల్పోతారు. మీ దగ్గర 50 మెగా పిక్సెల్ కెమెరా ఉన్నా కూడా మీరు 16:9లో తీస్తే అది రఫ్లీ 30 ఆర్ 35 మెగా పిక్సెల్ మాత్రమే యూస్ చేస్తుంది. సేమ్ లాజిక్ 1:1కి కూడా వర్తిస్తుంది. 1:1 అంటే స్క్వేర్ షేప్. ఇది మీ 4:3 ఇమేజ్ ని లెఫ్ట్ మరియు రైట్ సైడ్ కట్ చేసి స్క్వేర్ గా చేస్తుంది. రెజల్యూషన్ మరియు డీటెయిల్స్ రెండింటిని మీరు ఇక్కడ కోల్పోతారు. ఇక్కడ చాలా మందికి ఇంకో డౌట్ వస్తుంది. కొన్ని ఫోన్లు 4:3 చూపిస్తాయి, కొన్ని 3:4 చూపిస్తాయి. ఈ రెండింటికి తేడా ఏమైనా ఉందా అని. నిజానికి ఏమీ లేదు, రెండు ఒకటే. ఫోన్ని అడ్డంగా అంటే ల్యాండ్స్కేప్ మోడ్లో పెట్టి తీస్తే అది 4:3. ఫోన్ని నిలువుగా అంటే పోర్ట్రేట్ మోడ్లో పెట్టి తీస్తే అది 3:4. అంటే 3:4లో తీస్తే క్వాలిటీ ఏమీ తగ్గదు. అది జస్ట్ ఫోన్ని పట్టుకునే ఓరియంటేషన్ మాత్రమే. ఒకవేళ మీ ఫోన్లో కేవలం 3:4 కనిపిస్తే కంగారు పడకండి. మీ ఫోన్ సెన్సార్ ఫుల్ గానే పనిచేస్తుంది. ఫుల్ క్వాలిటీ కావాలి అంటే 3:4 లేదా 4:3 డిఫాల్ట్గా వాడేసేయండి. ఇప్పుడు వీడియోస్ విషయానికి వస్తే కథ కొంచెం వేరుగా ఉంటుంది. వీడియోస్కి స్టాండర్డ్ ఆస్పెక్ట్ రేషియో ఎప్పటి నుంచో 16:9. మీరు టీవీ చూసినా, యూట్యూబ్ చూసినా, ల్యాప్టాప్ స్క్రీన్ చూసినా అవి 16:9 రేషియోలో ఉంటాయి. అందుకే సినిమాటిక్ ఫీల్ రావాలన్నా, యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్స్కి లాంగ్ ఫామ్ కంటెంట్ చేయాలన్నా 16:9 పర్ఫెక్ట్. మరి 9:16 రేషియో సంగతి ఏంటి? ఇది మీ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ యొక్క షేప్. ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ మరియు టిక్టాక్ లాంటి ప్లాట్ఫామ్స్ ఫోన్ని నిలువుగా పట్టి చూస్తారు కాబట్టి 9:16 ట్రెండ్లోకి వచ్చింది. వీడియో తీసేటప్పుడు సెన్సార్ క్రాప్ అయినా కూడా వీడియో రెజల్యూషన్ అనేది 1080p లేదా 4Kగా స్పెసిఫిక్గా ప్రాసెస్ అవుతుంది కాబట్టి ఇక్కడ సెన్సార్ షేప్ కంటే మీరు ఏ ప్లాట్ఫామ్ కోసం కంటెంట్ చేస్తున్నారు దాన్ని బట్టి ఆస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకోవడం ముఖ్యం. మరి ప్రాక్టికల్గా ఎప్పుడు ఏ రేషియో వాడాలి? మీరు నార్మల్ ఫొటోస్, ఫ్యామిలీ పిక్చర్స్, ల్యాండ్స్కేప్స్ లేదా డాక్యుమెంట్స్ని స్కాన్ చేస్తున్నారు అంటే కళ్ళు మూసుకొని 4:3 లేదా 3:4 వాడేసుకోండి. మీకు మాక్సిమం డీటెయిల్ వస్తుంది. ఫ్యూచర్లో జూమ్ చేసిన ఫోటో క్వాలిటీ బెటర్గానే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఫీడ్లో ఫోటో పెట్టాలి అనుకుంటే 4:5 రేషియో బెస్ట్, లేదా 1:1 స్క్వేర్ రేషియో డైరెక్ట్గా వాడుకోవచ్చు. ముఖ్యంగా ప్రొఫైల్ పిక్స్కి ఇది సెట్ అవుతుంది. యూట్యూబ్ వీడియో లేదా టీవీ లాంటి పెద్ద స్క్రీన్ మీద చూడాలి అనుకుంటే 16:9లో వీడియో తీయండి. రీల్స్ మరియు షార్ట్స్కి మాత్రం 9:16 వీడియో వాడండి. క్రియేటర్స్కి నేనిచ్చే ప్రో టిప్ ఏంటంటే ఎప్పటికీ కూడా కెమెరా యాప్లో ఫుల్ స్క్రీన్ లేదా ఫుల్ అని ఉన్న సెట్టింగ్తో ఫోటో తీయకండి. అది మీ ఫోటో క్వాలిటీని దారుణంగా క్రాప్ చేస్తుంది అండ్ ఆ షేప్ వేరే ఏ ప్లాట్ఫామ్కి సెట్ అవ్వదు. ఒకవేళ మీకు సోషల్ మీడియా కోసం స్పెసిఫిక్ షేప్ కావాలంటే ఎప్పుడూ కూడా 4:3లో హై క్వాలిటీలో ఫోటో షూట్ చేసి
తర్వాత లైట్ రూమ్ లేదా స్నాప్సీడ్ లాంటి ఎడిటింగ్ యాప్లో మీకు కావాల్సిన రేషియోలో క్రాప్ చేసుకోండి. దీనివల్ల మీ చేతిలో కంట్రోల్ ఉంటుంది, ఎక్కడ కూడా ఇంపార్టెంట్ డీటెయిల్ మిస్ అవ్వదు. ఇంకో విషయం, వీడియోస్ తీసేటప్పుడు ఒకేసారి యూట్యూబ్కి అండ్ షార్ట్స్కి ఆ వీడియో యూస్ చేయాలి అనుకుంటే 16:9లో వీడియో తీస్తూ మెయిన్ సబ్జెక్ట్ని ఫ్రేమ్ మధ్యలో ఉంచేటట్టు ప్లాన్ చేసుకోండి. అప్పుడు ఎడిటింగ్లో ఆ ఒక్క వీడియోని 9:16గా క్రాప్ చేయడం చాలా ఈజీ అవుతుంది, మీ టైం కూడా సేవ్ అవుతుంది. ఫైనల్గా ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది. మనం ఎంత టెక్నికల్గా 4:3 సెన్సార్ని ఫుల్గా వాడాలనుకున్నా ఇప్పుడు మనం చూసే కంటెంట్, తీసే కంటెంట్ అంతా ఈ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ మీదే జరుగుతుంది. మరి ఫ్యూచర్లో ఎప్పుడైనా కెమెరా కంపెనీస్ ఈ రెక్టాంగులర్ సెన్సార్స్ని మార్చి మన ఫోన్స్కి తగ్గట్టుగా 9:16 వర్టికల్ సెన్సార్ని తయారు చేస్తాయా? టెక్నాలజీ ఎలాంటిదంటే ఎప్పుడూ మన అలవాట్లను బట్టి మారుతుంది. మరి ఆ రోజు వస్తుందా లేదా చూడాలి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.